రాష్ట్రంలో రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. డీటెయిల్డ్గా కేసుల్ని ఉటంకిస్తూ ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలే విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తులో వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలక లేదు. గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడతారా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికే ఆ పాప ఆచూకీలేదు. తన కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇది తప్పు. ఎందుకంటే పోలీసు ప్రభుత్వ యంత్రాంగం అంతా చక్కగా పనిచేసింది. కాకపోతే దొరకట్లేదు. అది ఖచ్చితంగా అది ప్రభుత్వ తప్పిదం అయితే కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. చెయ్యకపోతే తప్పు పట్టాలి. ఇకపోతే ఇంకో ఘటన ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి నిందితులతో కుమ్మక్కైతే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడ ఉంది? ఈ పాయింట్ అడగడంలో తప్పేం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య జరుగుతున్నాయి కూడా. అలాగే బాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ శవము. ఆ తల్లడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఎప్పటికీ సమాధానం లేవు. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్ర కలత చెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీవ్ర తలవంపులు తెచ్చే అయినా మీ బరి తెగింపు కట్టలేదు. ఈ విషయంలో తప్పులేదు. జరుగుతున్నది పోలీస్ అరాచకాలని లేదా పోలీసుల చేత అరాచకాలు చేయించడానికి సమర్థిస్తోంది ప్రభుత్వం. ఇకపోతే వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా బెయిల్ రాని సెక్షన్ పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలను లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఆదేశాలు చేరేలా పోలీసులకు హుకుం జారీ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలని కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్కి సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. ఈ విషయంలో ఖచ్చితంగా జగన్ ప్రశ్నించింది రైట్. యూట్యూబర్ రావణ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులు 4 కోర్టులో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరైపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్ల మీద తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. ఈ విషయంలో జగన్ చేసిన తప్పు. అనవసరంగా సమర్థించుకొస్తున్నాడు. అతను తీవ్రవాదుల్ని మద్దతు ఇచ్చాడు, అలాగే నక్సలైట్లకు మద్దతు ఇచ్చాడు. ఆ విషయంలో జగన్ చేస్తున్నది తప్పు.